అవియాలో శివనాలి కూర అవియాలో దేవాన నల్లి కూర అవియాలో ఎసవంటి రమ్మ అవియాలో సేటెక్కి మాయన్న అవియాలో సెలగేండ నల్లి ఇవియాలో. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ మన ఛానల్లో బోటి కూర బగార బువ్వ చేస్తున్నాను, చూడండి. ముందుగా తెచ్చుకున్న బోటిని శుభ్రంగా 4-5 సార్లు మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసి కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 6 నుంచి 7 విజిల్ల వరకు వస్తే సరిపోతుంది. బోటి ఉడుకుతుంది. ఈలోపు బగారా అన్నానికి కావలసిన కేజీ బియ్యం తీసుకొని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బగారకు కావాల్సినవి చూపిస్తా. కొంచెం కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా, ఇంకా కలమాకు 2 రెబ్బలు అయితే సరిపోతుంది. 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. అలాగే 1 క్యారెట్ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ బగారా రైస్కి కావాల్సిన మసాలాలు. 2-3 దాల్చిన చెక్క, అలాగే 2-3 బిర్యానీ ఆకు తీసుకోవాలి. అలాగే 1 సగం స్పూను సాజీర తీసుకోండి. ఇంకా 5 ఇలాచి, 2 జాపత్రి, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, మిగతా మసాలాలన్నీ తీసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పట్టని అవసరం లేదు, కొంచెం కచ్చపెచ్చగా పడితే సరిపోతుంది. ఇలా ఈ మాదిరిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కగానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొంచెం మిక్సీ వేసుకుందాం. కొంచెం కలమాకు, కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను కూడా వేసి మిక్సీ వేసుకుందాం. మంట మీడియంలో పెట్టుకొని ఇలా మగ్గించుకుంటే బగారా బాగా వస్తుంది. అలాగే ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గించుకుందాం. ముందు మనం కేజీ బియ్యాన్ని 2 చెంబులుగా తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే చెంబుతో 3 చెంబుల నీళ్లు తీసుకుందాం. అలాగే సరిపడా ఉప్పు వేసుకుందాం. వేసుకున్నాక ఇలా మంచిగా మిక్సీ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకుందాం. ఎసరు మరిగింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా వేసుకుందాం. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసుకుందాం. బియ్యము వేసుకున్న తర్వాత 2 నిమిషాలకు 1 స్పూను ధనియాల పొడి వేసి మంచిగా కలుపుదాం. ఏడు విజిల్లు అయినాయి. బోటి మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం బోటి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. మీడియం సైజు 4 ఉల్లిగడ్డలు, 1 కప్పు పుదీనా, 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్పు కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాం. అలాగే ఆయిల్ హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఉల్లిగడ్డ వేసుకొని వేపుకుందాం. 3 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా మర్రేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. తర్వాత మంట బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న బోటిని ఇందులోకి వేసుకుందాం.
దీంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకుందాం. మూడు నిమిషాలు మగ్గింది. టమాటా పేస్ట్ ఇందులోకి వేసుకుందాం. అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మన బోటిని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయింది, బోటి ఉడికిపోయింది. ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే బోటి రెడీ అయినట్టే. 2 నిమిషాలు అయింది, చూడండి బోటి మంచిగా చక్కగా ఉడికింది. శివ శివ నల్లి కూర అవియాలో, శివనాలి కూర అవియాలో, దేవాన నల్లి కూర అవియాలో, ఎసవంటిదమ్మ అవియాలో, సేటెక్కి మాయన్న అవియాలో, సెలగేండ నల్లి వియాలో, ఒడిగట్టి మా వదినే వియాలో, ఏరిందా నల్లి వియాలో, వడుగుపోయిన గంపలల్లా వియాలో, వమిరిందా నల్లి వియాలో, వాంగట్ల మా వదినే వియాలో, వమ్మిందా నల్లి వియాలో, నెల్లికూర పిరమాజే వియాలో, నెయ్య గువాయే వియాలో, నేతి వన్నెల మరిది వియాలో, నెయ్యేమ దగడాదే వియాలో, పాలకూర పిరమాదే వియాలో, పాల గువాయే వియాలో, పంచే రంగుల మరిది వియాలో, పాలేమ దగడాదే వియాలో, శివ శివ నల్లి కూర వియాలో, శివనాలి కూర వియాలో, దేవన నల్లి కూర వియాలో, ఎసవంటిదమ్మ వియాలో. సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.